దేవునికి మహిమ. హల్లెలూయా. చూడండి, తండ్రుల హృదయమును పిల్లల తట్టును. ఇశ్రాయేలులో 6 తండ్రులు అయినారు. కుమారుడు యేసుక్రీస్తు అయినాడు. కుమారుడు గురించి బోధించిన వాళ్ళు ఎవరు? అది అపోస్తులు. వార్త 10వ అధ్యాయంలో ఎవరినైతే ఆయన అభిషేకించాడో అపోస్తులుగా వారు, అందులో ఒకడు ఇస్కరియోతు యూదా, వాడు నాశన పుత్రుడు. వాని ప్లేస్లో ఎవరిని తీసుకున్నాడు దేవుడు అనగా అపోస్తుడైన పౌలుని తీసుకున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అపోస్తలుడైన పౌలుని తీసుకున్నాడు ఆయన. అపోస్తలుడైన పౌలుతో కలిసి 12 మంది అపోస్తలులు వారి బోధ, వారు ఏమని బోధించారు? వారు ఎక్కడ వెలుగుడా తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామంలో బాప్తిసం వేలేవారు. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామంలో వారు బాప్తిసం వేలేవారు. వారు ఎక్కడికి వెళ్ళినా ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో బాప్తిసం ఇచ్చారు. వారు త్రిత్వంలో ఏకత్వం అని ఎక్కడ బోధించలేవారు. వారు బోధించింది దేవుడు ఒక్కడే, యేసే క్రీస్తు అని బోధించారు. వారు ఏ యేసైతే సిలువ వేశారో ఆయన క్రీస్తు. ఆయన యోహాను ఎవరిని లోకానికి ఇశ్రాయేలు పిల్లలకు క్రీస్తును పరిచయం చేయడానికి వస్తున్నాడు. ఆయన చూపించడానికి వస్తున్నాడు. ఆయన వారు దేవుని చూపించడానికి వస్తున్నాడు. ఆయన శరీరం ధరించుకొని వచ్చిన ఆ దేవాతి దేవుని ఇశ్రాయేలు పిల్లలకు చూపించడానికి ఆయన బాప్తిసం ఇచ్చి యోహానును దేవుడు జకర్యా మెలిసవేతు వారికి గర్భంలో పుట్టించాడు. ఆయన తండ్రుల హృదయాలను పిల్లలతో అనగా అపోస్తులకు బోధవై శరీర ద్వారా దేవుని చూపించడానికి ఆయన. చివరికి ఏమంటున్నాడు ఆయన? అతని మీద తనులను పిల్లల తట్టును కామాబెట్టి అవిధేయులను నీతిమంతుల జ్ఞానము అనుసరించుటకు తిప్పి ప్రభు కొరకు ఆయాత్తపడిన ప్రజలను సిద్ధపరచుటకై ఏలియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడై ఆయనకు ముందుగా వెళ్ళును గనుక. ఎవరికి ముందుగా? శరీరధారైన దేవునికి సియాకు ఈయన ముందుగా వెళుతున్నాడు. ఆయన మార్గము సిద్ధపరచుడి కేకవేయొకని శబ్దం. దేవునికి మహిమ. హల్లెలూయా. బాప్తిసం యోహాను ఈమెన ఎవరు ఉన్నారు? ఎవరి ఆత్మతో నింపబడ్డాడు ఆయన? ఎవరి శక్తితో నింపబడ్డాడు ఆయన? ఏలి యొక్క ఆత్మయు ఏలి యొక్క శక్తితో ఆయన నింపబడ్డాడు. ఈయన పుట్టాడు. ఈయన ఇప్పుడు జకర్యా ఏం చేశానగా, మేము వృద్ధులము కదా, నా భార్య బహుకాలం గడిచిన వృద్ధురాలు, నేను బహుకాలం గడిచిన వృద్ధుడను, ఈ సంగతులు మాకు ఎలా జరుగుతాయి అన్నాడు ఆయన. అప్పుడు గాబ్రియల్ దూత అంటున్నాడు, నేను ప్రభు సముఖములకి వచ్చిన పంపబడిన గాబ్రియల్ అనే దూతను దేవుని మాటను సందేహించావు కాబట్టి అవి ఆ కాలంలో జరిగేంత వరకు నువ్వు మాట్లాడక మౌనివై ఉంటావు. చూడండి, ఇప్పుడు బాప్తిసం యోహాను ఆయన ఎవరి ఆత్మతో నింపబడ్డాడు? ఎవరి శక్తితో నింపబడ్డాడు? ఆయన ఏలి యొక్క ఆత్మతో ఏలి యొక్క శక్తితో నింపబడ్డాడు. మలాకి గ్రంథం 4వ అధ్యాయము 6వ లేఖనంలో ఒక పార్ట్, దేనిను పిల్లల తట్టు తిప్పడానికి ఒక పార్ట్ అది. అందుకే లూకాసు వార్తలో మలాకి గ్రంథంలో కామా పెట్టలే దేవుడు అక్కడ, కానీ ఇక్కడ లూకాసు వార్తలో మాత్రం కామా పెట్టాడు. అక్కడ ఆగాడు దేవుడు. కొంత ఆగు బాబు అన్నాడు. అక్కడ ఆపేశాడు. ఆయన పరిచర్య అది. తండ్రి హృదయాన్ని పిల్లల దగ్గర తిప్పడం అనేది బాప్తిసం వచ్చి యోహాను యొక్క పరిచర్య. ఆయన మీదకి వచ్చిన శక్తి ఏలి యొక్క ఆత్మ, ఏలి యొక్క శక్తి అనగా ఇప్పుడు ఏలి ఎన్నో భాగం ఇది? ఏలి ఆత్మ పరిచర్య చేయడం ఎన్నో భాగం ఇది? 3వ భాగం ఇది. ఈ 3వ వ్యక్తి ఎవరైనా బాప్తిసం ఇచ్చో యోహాను అయినాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన పుట్టాడు. ఆయన ఏమయ్యాడు? ఆయన పుట్టాడు. 8వ దినం నాడు ఏం చేయాలి? ఆయనకు దేవుని మందిరానికి తీసుకొని రావాలి. అమ్మ, ఏడికి తీసుకురావాలి ఆయనను? దేవుని మందిరానికి తీసుకొచ్చి దేవుని సేవకుని చేత ప్రార్థన చేయించి పేరు పెట్టియాలి. ఈ యొక్క ఆత్మయు శక్తి గలవాడై ఆయనకు ముందుగా వెళ్ళును గనక నీకు సంతోషమును మహా ఆనందమును కలను, అతడు పుట్టినందున అనేకులు సంతోషింతురను. జకర్యా, ఇది నాకు ఎలాగూ తెలియను, నేను ముసలివాడను, నా భార్య బహుకాలము గడిచినదని ఆ దూతతో చెప్పగా, దూత, నేను దేవుని సముఖమందు నిలుచు గాబ్రియేలును. మరైనా దేవుని పేరు చెప్పాలి కదా, యెహోవా దేవుడు అని చెప్పాలి కదా. ఆయన గాబ్రియేలు ఎందుకు చెప్పలేదు? దేవుడు అన్నాడు ఆయన. అక్కడ ప్రభువు అంటున్నాడు. ఆయన యెహోవా అని చెప్పలేదు. ఆయన మీరు నోరు తెస్తే యేసుక్రీస్తు తండ్రి యెహోవా దేవుడు అంటాడు. పాటలు చెప్పేస్తాడు. మనకి ఏం ఆలోచన ఉండదు, ఏ ఉద్దేశం ఉండదు. ఎక్కడి బైబిల్ కాలేజీ పోతుంది. యేసయ్య పాత దగ్గర కూర్చొని నేర్చుకునే బోధ కాదు. వానిలో ఉన్న దయ్యం వీనిలోకి వస్తుంది, అంతే, వేరేది ఏం లేదు. గాబ్రియేలు, నీతో మాట్లాడకు, ఈ సువార్తమానాన్ని తెలియజేయుటకు పంపబడితిని, మరియు నా మాటలు వాటి కాలమందు నెరవేరును. నీవు వాటిని నమ్మలేదు గనక ఈ సంగతులు జరుగు దినము వరకు నీవు మాట్లాడక మౌనివై ఉండు అని అతనితో చెప్పాను. నమ్మలేదు కాబట్టి నేను ముసలివాడను, నా భార్య బహుకాలం గడిచిన వృద్ధురాలు, గడిచినదామే, ఈ సంగతులు ఎలా నాకు తెలుస్తాయి నాకు అని సందేహించావు కాబట్టి. అసలు సందేహం కాదు, వాస్తవమైన చెప్తున్నాను. నేను ముసలున్నయ్యా, నేను
నా భార్య గల వృద్ధురాలయ్యా అంటున్నాడు ఆయన. వాస్తవం, శరీరకరంగా వాళ్ళు ముసలి వాళ్ళు వృద్ధులే. కానీ ఎవరి దగ్గర వచ్చాడు గాబ్రియేలు? ప్రభు ఆయనను పంపించాడు ఆయనను. ఆ మాట ఎవరి మాట? అది దేవుని మాట అయినది. దేవుని మాటను సందేహించదు మనం. ఈరోజు దేవుని యొక్క వాక్యం ఇక్కడికి వెళ్ళి ప్రకటించబడుతున్నది. ఈ వాక్యాన్ని సందేహించదును, ఈ వాక్యమైన సలగద్దును, గునుగద్దును, ఈ వాక్యాన్ని వ్యతిరేకంగా మాట్లాడదును. ఎందుకనగా ఇక్కడ పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. ఇక్కడ మాట్లాడేవారు మీరు కాదు, నా తండ్రి ఆత్మ మీలో ఉండి మీ ద్వారా మాట్లాడతాడన్నాడు యేసయ్య. చాలా మంది ఏం చేస్తారనగా సేవకుడు ఎదురు చెప్తా అంటారు, సేవకుని ఎదురు మాట్లాడుతూ అంటారు. నిలబడి దేవుని సేవకుడు వాక్యం చెప్తా అంటే ఏం ఆత్మతో నింపబడ్డవాళ్ళు, సాతాను ఆత్మతో నింపబడ్డాలి, దురాత్మతో నింపబడవాళ్ళు. దెయ్యం ఆ విధంగా ప్రేరేపిస్తుంది, సాతాను ఆ విధంగా ప్రేరేపిస్తుంది. వారిని దేవుడు శపిస్తాడు. వారికి నిత్యజీవం ఉండదు, పరలోక రాజ్యం ఉండదు, వారికి నరకంలో వేస్తుంటారు. వారు అంటే మనుష్య కుమారుని వ్యతిరేకంగా మాట్లాడడానికి పాప క్షమాపణ ఉంది, కానీ పరిశుద్ధాత్మ వ్యతిరేకంగా మాట్లాడడానికి పాప క్షమాపణ లేదక్కడ. ఇంత నీతిమంతుడైన ఈ జకారి అనే దేవుని దూత ఏమంటున్నాడు? నా మాటలను నమ్మలేదు కాబట్టి నీవు అవి జరుగు కాలం వరకు మౌనివై ఉంటావు అన్నాడు ఆయన. రండి, జకారియా దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు ఆయన గురించి. ఆయన సకల దేవుని యొక్క ధర్మ ఆజ్ఞల విషయంలోనూ, న్యాయ విధుల విషయంలోనూ, సకలమైన వాక్య విషయంలోనూ నమ్మకముగా దేవుని కోసం జీవించాడు ఆయన. దేవుని దృష్టికి ఆయన భార్య నీతిమంతులు. క్రైస్తవులు బతుకుందా? దేవుని నీతిమంతులు అంటాడు వారిని. నువ్వు బైబిలే చక్కగా చదువు, నువ్వు చర్చికే చక్కగా రావు, నువ్వు దేవుని భయం భక్తే నీకు ఉండదు, నీకు ఇచ్చే విషయాలు నీకు ఇవ్వడానికి ధైర్యం రాదు నీకు. ఎలా చెప్తాడండి దేవుడు? ఏ విధంగా చెప్తాడండి? సో ఈ సంగతులు జరుగు దినము వరకు నీవు మాట్లాడక మౌనమైందని అతనితో చెప్పాను. ప్రజలు జకారియా కొరకు కనిపెడుచుండి ఆలయమందు అతడు ఆలస్యము చేసినందున ఆశ్చర్యపడ్డారంట. వాళ్ళు వస్తలేడు జకారియా మందిరంలోకి వెళ్ళి బయటికి, ఆలస్యం అయిపోతుంది అని ప్రజలు ఆశ్చర్యపోయారు. అతడు వెలుపలికి వచ్చినప్పుడు వారితో మాట్లాడకపోయినందున ఆలయమునందు అతనికి దర్శనము కలిగినదని వారు గ్రహించిరి. అప్పుడు అతడు వారికి సంధ్యలు చేయొచ్చు మూగవాడైనను. అతడు సేవ చేయు దినములు సంపూర్ణమైనప్పుడు అతని ఇంటికి వెళ్ళాను. గాబ్రియేలు దూత వచ్చిన మాట ఏమైంది? ఎలిజబెత్ గర్భం ధరించింది. అప్పుడు నేను రుజురాల ముసలిదాన్ని, నేను ఈ గర్భవతిని ముసలిదాన్నైనా నేను గర్భం ధరించానని ప్రజలు నన్ను అవమానిస్తారని కొండలలోకి వెళ్ళిపోయింది ఆమె తన భర్తను పట్టుకొని. రహస్యంగా ఉండడం ప్రారంభించారు వారు. ఇదే మొదటి అధ్యాయంలో మళ్ళీ మనం చూద్దాం. మరియా ఇంచుమించు 3 నెలలు ఆమెతో కూడా ఉండి పిమ్మట తన ఇంటికి తిరిగి వెళ్ళను. ప్రసవ కాలం వచ్చినప్పుడు ఎలిజబెత్ కుమారుని కనను. సేమ్ గాబ్రియేలు దూత వచ్చి కూడా యేసు ప్రభు గురించి కూడా మరియమ్మతో మాట్లాడాడు. వివాహం చేసుకోవడానికి ఎంగేజ్మెంట్ చేసుకున్న యోహానుతో కూడా మాట్లాడాడు. సమీప బంధురాలని ఎలిజబెత్ గర్భం ధరించింది. ఆమె కొండ సింహాల్లో ఉన్నది. ఆమె వెళ్ళి చూడంటే మరియ కూడా వెళ్ళి ఎలిజబెత్ గర్భవతిని చూసి వారిద్దరు గర్భవతులు, ఇద్దరు ఎలిజబెత్తో మరియ 3 నెలలు సహవాసం చేస్తున్నారు. వారు తర్వాత ఎలిజబెత్ కుమారుని కన్నది. ఆమె గుడ్రాలు అనే నిందను దేవుడు తీసేశాడు. ఆమె చాలా సంవత్సరాల తర్వాత ఆమె గర్భం ధరించి కుమారుని కన్నది. కుమారుడు కన్న తర్వాత అప్పుడు ప్రభు ఆమె మీద మహా కనికరం ఉంచానని ఆమె పొరుగువారును బంధువులను విని ఆమెతో కూడా సంతోషించి ప్రభు ఆమె మీద మహా కనికరం. దేవుని దయ ద్వారానే గర్భం వస్తుంది. దేవునికి మహిమ. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి ఘనత కలుగును గాక. హల్లెలూయా.